గుండె జబ్బులున్న వాళ్ళు బలహీన వ్యక్తులు ఈ దృశ్యం చూడొద్దు అనే డిస్క్లైమర్స్ వేస్తూ ఉంటారు కదా. ఇది కూడా అలాంటిది. హైదరాబాద్లో వీధి వీధిన పాతుకుపోయిన కల్తీ ఆహారపు స్టోరీ ఇది. జస్ట్ శాంపిల్ మాత్రమే అనిపించేలా ఒకే రోజు 2 దారుణాలు బయటపడ్డాయి. బయట దొరికే నాన్ వెజ్ ఫుడ్ తినడం కాదు కదా, తినాలనే ఆలోచన వచ్చినా సరే వణికిపోయే ఇన్సిడెంట్స్. రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో ఓ 70,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లు, క్యాటరింగ్ యూనిట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి. లెక్కకు రానివి కొన్ని వందలు వేలు ఉండొచ్చు. బట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్య ఎంతో తెలుసా? జస్ట్ 20 or 30. ఈ అధికారుల లెక్క అనేది తక్కువగానే ఉండొచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ మాత్రం ఉండదు. ఈ ఒక్క లూప్ హోల్ పట్టుకున్నారు కేటుగాళ్ళు. కాదేది కల్తీకి నకిలీకి అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. భాగ్యనగరంలో బిర్యానీ గుమగుమల వెనుక కుళ్ళిపోయిన శవాల వాసన రాకుండా చేసే కెమికల్స్ ఉన్నాయని మీలో చాలా మందికి తెలియదు. రెస్టారెంట్లో మెనూ చూసి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాక మీ ప్లేట్లలోకి వస్తున్న ముక్క ఎప్పటిదో, ఏనాటిదో, ఎంతగా కుళ్ళిపోయిందో, ఏ పురుగులు పట్టిందో నిజంగానే చాలా మందికి తెలియదు. అది తెలియదు కాబట్టే చూడ్డానికి తినడానికి బాగానే ఉంది కదా అని ఇంకా తినేస్తున్నారు. కానీ నిజంగా ముక్క వెనక కథ తెలిస్తే జీవితంలో నాన్ వెజ్ జోలికి వెళ్ళారు. అంత దారుణమైన మాంసాన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్ళు. నాన్ వెజ్ స్టోరేజ్లోనే మనకి వైలేషన్స్ ఎక్కువ కనిపించాయండి. అంటే వాళ్ళు ఫ్రెష్ మీట్, రా మీట్ తెచ్చుకొని దాన్నే రిపీటెడ్గా ఎక్కువ రోజులు వాడుతున్నది మేము గమనించామన్నమాట, లేబుల్ మారుస్తూ. అమాయక ప్రజల ఆరోగ్యాలతో, సెంటిమెంట్లతో చెలగాటమాడుతున్న 2 ప్రమాదకరమైన ముఠాల్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి బ్రేక్ చేశారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాల్లే లక్ష్యంగా జరుగుతున్న ఈ దందా చూసి అధికారులే షాక్ తిన్నారు. మొదటి దారుణం మల్లేపల్లిలో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి అనే వ్యాపారి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే మటన్ ఇస్తానంటూ నగరంలోని పెద్ద హోటళ్లకు ఎరేశాడు. మేక మాంసంలో గొడ్డు మాంసాన్ని కలిపి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నాడు. మనుషుల నమ్మకాల్ని, సెంటిమెంట్లను కాలరాస్తూ గొడ్డు మాంసాన్ని మటన్ గా నమ్మించి అమ్మేస్తున్నాడు. మేక మాంసంలో ఎద్దు మాంసం కలపడం అనేది చిన్న విషయం కాదు. లక్షలాది మందికి అది సెంటిమెంట్ తో ముడిపడ్డ అంశం. కానీ సప్లై చేసేవాడికి మాత్రం డబ్బు ఒక్కటే ముఖ్యం. ఇలాంటి మాంసం ఆర్డర్ చేసేవాడికి కూడా కస్టమర్ల జేబుల్లోంచి వచ్చే నోట్లే తప్ప సెంటిమెంట్ పట్టదు. ఒక షాప్ ఓనర్ ఈ మటన్ లో బీఫ్ ఐటమ్ మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మటన్ ప్రైస్ ఎక్కువ ఉంది, తర్వాత చికెన్ బీఫ్ ప్రైస్ తక్కువ ఉంది. సో పబ్లిక్లో చీట్ చేయడానికి ఇది బీఫ్ ఐటమ్స్ వాళ్ళు మటన్లో మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. ఫాస్ట్ అధికారులు, పోలీసులు జరిపిన దాడిలో 50 కిలోల కల్తీ మాంసం దొరికింది. ఇప్పుడు దొరికింది 50 కిలోలే. కానీ రోజు మేక మాంసంలో ఎన్నేసి కిలోల ఎద్దు మాంసం కలిపి ఉంటాడు. ఎన్నేళ్ల నుంచి దందా నడిపిస్తున్నాడు. సో హోటల్లో ఆర్డర్ ఇచ్చే ఆ మటన్ ముక్క నిజంగా మేకదా లేక గొడ్డుదా నమిలేటప్పుడు ఆలోచించడం కాదు, హోటల్లో అడుగు పెట్టక ముందే ఆలోచించుకోవడం బెటర్. రెండో దారుణం ఒళ్ళు జలధరిస్తుంది ఇది వింటే. మంగళహాట్ పరిధిలోని తాజా ఫిషరీస్ పై పోలీసులు రైడ్ చేశారు. పారేయడానికి సిద్ధంగా ఉన్న ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన చేపలు, రొయ్యల్ని తెచ్చి నిల్వ చేస్తున్నారు మాంసాహార ప్రియులకు అమ్మడానికి. చేపలే కంపు కొడతాయి, ఇక కుళ్ళిన చేపలంటే మరీ దారుణం. బట్ వాటి నుంచి ఆ దుర్వాసన రాకుండా ఉండేందుకు, అవి ఎప్పటికీ తాజాగా మెరిచిపోయేందుకు సోడియం బైకార్బోనేట్ కెమికల్ పౌడర్ వాటిపై పోస్తున్నారు. లిక్కర్ షాపుల దగ్గర, హోటల్స్ లో, రెస్టారెంట్లలో వడ్డించే చేప ముక్కలు, చేపల పులుసు, రొయ్యల కూరలు ఆల్మోస్ట్ ఇలా రసాయనాలు కలిపి తెచ్చినవే. ఫిషరీస్ ప్రొడక్ట్స్ స్టాక్ చేయడానికి క్లాండెస్టైన్గా పెట్టి దానికి లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ ఏమీ లేదు. సో దాంట్లో మొత్తం కూడా అంత స్పాయిల్ అయిపోయిన ఫుడ్ మీరు చూశారు. ఇప్పుడు దాన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. సోడియం బైకార్బోనేట్ కలుపుతున్నారు. దాంట్లో కలిపి డీకంపోజ్ అయిన వాటిని తీసుకొస్తున్నారు. అక్కడ రిజెక్టెడ్ మాల్ తీసుకొస్తున్నారు. అంతా తీసుకొచ్చి బల్క్గా ఫంక్షన్స్కు, ఏదైతే బిగ్ ఫంక్షన్స్ ఉంటాయో వాటికి వీళ్ళు సప్లై చేస్తున్నారు. చేపలు, రొయ్యల నిండా కెమికల్ పౌడర్ దట్టించి ఏడాది వరకు పాడవదంటూ ఎక్స్పైరీ డేట్ వేసి మరీ మార్కెట్లో వదిలిపెడుతున్నారు. పోలీసులు జరిపిన ఈ దాడిలో 100 కిలోల కుళ్ళిన రొయ్యలు, 162 కిలోల పాడైపోయిన చేపలు, 10 కిలోల ప్రాణాంతక కెమికల్ పౌడర్ సీజ్ చేశారు.
కెమికల్స్ తింటే మనుషుల పేగులు కరిగిపోతాయని, ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఈ ముఠాలు అరెస్ట్ అయ్యాయి సరే, కానీ ఇప్పటికే ఇలాంటి కుళ్ళిన కల్తీ మాంసం మీ పొట్టలోకి ఎంత వెళ్ళిందో ఎవరికి తెలుసు. అందుకే బయట తినేటప్పుడు 100 సార్లు ఆలోచించండి, లేదంటే ప్లేట్ బిర్యానీతో పాటు రోగాల్ని కూడా కొని తెచ్చుకున్నట్లే.